నాకు జనసేన నుంచి సుందర విజయ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంత కంగ్రాచులేషన్స్, మీ సీట్ అయితే క్లారిటీ వచ్చేసింది. సో మెజారిటీ వాటిల్లో 20లో ఏకాభిప్రాయంలో మీ సీట్ ఉంది, యలమంచిలి. సో యలమంచిలి, రాజోలు, రాజానగరం, భీమవరం, నర్సాపురం, పోలవరం, తెనాలి, దర్శి, కాకినాడ, ప్రకాశం, గుంటూరు, ఎన్టీఆర్, ఇవైతే మీ క్లారిటీ వచ్చినాయి 20లో. అందులో మీది ఉంది. కంగ్రాచులేషన్స్. ఒకటి. రెండు, ఇక పూర్తి స్థాయిలో ఇక అంతా క్లారిటీ వచ్చేసినట్టేనా? ఇంకా కొంత లెక్క తేలాలని అంటున్నారు కదా, అవి కూడా ఎప్పుడు క్లారిటీ వస్తాయి? మీకు అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి, ఏబిఎన్ వీక్షకులు అందరూ కూడా శుభోదయం అండి. మేడం, వాస్తవానికి ఏంటంటే ఈ క్లారిటీ ఎప్పుడో ఉందండి అందరికి, అంటే వాళ్ళిద్దరికీ చాలా క్లారిటీ ఉంది. అయితే ఏమవుతుంది అంటే ఇక్కడ నేను ఓవరాల్గా అంటే లాస్ట్ టైం, బిఫోర్ లాస్ట్ టైం, గత 2-3 సార్ల నుంచి దగ్గరగా సెలక్షన్స్ చూసాం, అన్ని చూసాం. ఇది కొంత విభిన్నమైన సెలక్షన్, ఇది క్యాండిడేట్ సెలక్షన్ చాలా విభిన్నమైన సెలక్షన్. అండ్ సీట్ల విషయంలో కూడా బయట మాట్లాడుకునే మాటలు వాస్తవానికి బాధ్యతగా ఉండమని ఇద్దరు నాయకులు కూడా చెప్పారు. ఎవరు? తెలుగుదేశం నాయకులు చెప్పారు, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇద్దరు కూడా అంటే ఓవరాల్గా 2024 ఎలక్షన్ అంటే ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క అవసరం, ఒక్కొక్క పరిస్థితులు ఉంటాయి. 2024 అవసరం ఏంటంటే ఈ రాష్ట్రాన్ని గెలిపించుకోవడం, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం, ఈ రాష్ట్ర ప్రజల్ని వాళ్ళకి అంటే ఫ్యూచర్ చూపించడం, ఇది ఈ ఎలక్షన్కి ఒక ముఖ్యమైన ఉద్దేశం. ఇది ఈ అవసరం చాలా అవసరం, రాష్ట్రం కోసం చాలా అవసరం. అదే రీతిలో ఇద్దరు నాయకులు కూడా చాలా క్లారిటీగా మాట్లాడుతున్నారు. ముందుగా 2018లో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటంలో మాట్లాడారో అప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అలాగే మాట్లాడతారు. అప్పటి నుంచి కూడా అలాగే మాట్లాడుతున్నారు, ఇద్దరు అలాగే మాట్లాడుతున్నారు. సెలక్షన్స్ కూడా అంటే మీరు అనొచ్చు, అంటే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తే రాష్ట్ర అవసరానికి, ఇంకొకరికి సెలెక్ట్ చేయకపోతే ఇంకోటి, అదే నోటి దాకా వచ్చింది. ఇప్పుడు మీకు వచ్చేసింది కాబట్టి మీరు ఒడ్డునున్నారు, రానోళ్ళందరూ భయం ఉంటది కదా మేడం. నేను 2009లో నేను ప్రజారాజ్యంకి పోటీ చేద్దామని నేను ఆస్పిరెంట్ అండి. ఆ రోజు పరిస్థితుల్లో నేను అప్పుడు చాలా చిన్నోడిని, అప్పుడు వేరే వచ్చింది. అప్పుడు కూడా నేను ప్రజారాజ్యానికి నేను పూర్తిగా పనిచేశా. 2014 అయితే తెలుగుదేశానికి నేను ఏం చేశాననేది ప్రతి తెలుగుదేశం, ప్రతి ప్రెస్కి, ప్రతి ఒక్కరికి తెలిసి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో. అయినా కూడా లాస్ట్ మినిట్లో కొన్ని కారణాలు, అంటే అవతలో లేదు గొప్ప అని కాదు, అవతల వాళ్ళు కాంగ్రెస్ నుంచి తెచ్చుకున్నాం కాబట్టి, కాంగ్రెస్ నుంచి కొంత ఇవ్వాలి కాబట్టి ఇవ్వలేకపోయారు. కానీ ఆ రోజు అప్పుడు వచ్చిన క్యాండిడేట్ కన్నా బెస్ట్ క్యాండిడేట్ అని డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే ఇవన్నీ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయంటే రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. క్యాండిడేట్ అంటే అక్కడ గెలుపు గుర్రం అనేది కాదు, అకామిడేట్ చేసే పరిస్థితి అని 2014. తర్వాత 2019లో ఎవరికి వాళ్ళు పోటీ చేయడం జరిగింది. ఇవన్నీ ఎలా ఉంటాయంటే డిఫరెంట్గా ఉంటాయి. ఇన్ని సంవత్సరాల తర్వాత రావడం అనేది నా దగ్గర ఒక ఎత్తు, అది ఇంకా శంఖంలో పోయలేదు, తీర్థం అవ్వాలి. ఇంకా శంఖంలో పోస్తే కానీ తీర్థం అవ్వదు. అయితే ఓకే, ప్రతి ఒక్కరికి ఆశాజనకం. 15 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను కాబట్టి డెఫినెట్గా ఇలాంటి ఒక న్యూస్ నాకు చాలా ఆనందంగా, నాకే కాదు మా కుటుంబానికి, నా అభిమానులకి అందరికీ ఆనందంగా ఉంటుంది. అందులో డెఫినెట్గా ఎస్. బట్ నేనైతే మాత్రం 100% ఇదిగో పలానా సుందర విజయ్ కుమార్ నీకు సీట్ అన్నదంత వరకు నేను చాలా ఓపిక్గా ఉండాలనేది చాలా క్లారిటీ. అంటే ఒకటి, నిన్న పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చాలా మెచ్యూరిటీతో, క్లారిటీతో ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నా, ఒక మాటని పదే ప్రొజెక్ట్ చేస్తున్నారు అధికార పార్టీ వాళ్ళ మీడియా దాంట్లో. పొత్తులో కొంచెం కష్టం ఉంటుంది, సర్దుకుని వెళ్తామని, ఒత్తిళ్ళు ఉంటాయి అని. నిజంగా ఆ స్థాయిలో కష్టం, ఒత్తిళ్ళు ఏమైనా ఉన్నాయా మీకు? అంటే శ్రేణులు ఏమన్నా ఇంకా మిమ్మల్ని అంటున్నారా? అలాంటివి కామెంట్ చేయాల్సి వచ్చిన అవసరం వచ్చిందంటే? అంటే ఒక్కటి మేడం, ఇప్పుడు ప్రతి ఒక్కరికి జీవితమే కదా. ఇప్పుడు సీరియస్ గా పాలిటిక్స్ తీసుకొని వచ్చిన వాళ్ళు, క్యాజువల్ గా తీసుకొని వచ్చిన వాళ్ళకి ఓకే ఇది కాదు ఇంకోటి, లేకపోతే అప్పుడెప్పుడో ఒకసారి ఎలక్షన్ ముందు రావడం, సీట్ ట్రై చేయడం, లాబింగ్ చేసుకోవడం, సీట్ సంపాదించుకోవడం, గెలిస్తే గెలిచారు, వస్తే వచ్చింది, లేకపోతే వెళ్ళిపోవడం, అది ఒక రకమైన ఇది. కానీ నాలాంటి సీరియస్ గా పాలిటిక్స్ చేసేవాళ్ళు జీవితం దారిపోసాను అంటే నేను 32 సంవత్సరాలకి నేను వచ్చేసి 30 సంవత్సరాలకు వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే 28కి వచ్చాను. 27-28 నుంచి నేను పోరాటం చేస్తూ ఈరోజు ఇన్ని 15 సంవత్సరాలు పైబడి నేను రాజకీయం చేసుకుంటూ వచ్చినప్పుడు డెఫినెట్గా బాధ అనేది ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఆ బాధని డెఫినెట్గా 100% పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు హ్యాండిల్ చేస్తారు.
100% నిజాయితీగా ఉంటాం. కేవలం ఎమ్మెల్యే ఒకటే కాదు, ఎమ్మెల్యే కాకుండా అనేకమైనవి ఉన్నాయి, అన్ని కూడా చూస్తాం. కాకపోతే ఒకటైతే క్లియర్, పవన్ కళ్యాణ్ గారు డే 1 నుంచి చాలా క్లారిటీగా చెప్తుంది ఏంటంటే, ఈ రాష్ట్రాన్ని బతికించాలి అంటే 100% మనం అలయన్స్కి వెళ్ళాలి. అలయన్స్ పొత్తుల్లో మాకు చాలా క్లారిటీగా మనం ఎన్ని తీసుకుంటున్నాం అందరూ కూడా అసెంబ్లీలో అడుగు పెట్టాలి అనేది ఆయన టార్గెట్. ఆయన చాలా క్లియర్గా ఉంది. ఆయన టార్గెట్ అనవసరంగా వేరే వాడిని చెడగొట్టొద్దు, గెలిచేవాడిని చెడగొట్టొద్దు, లేకపోతే వేరే వాడు బాగుంటే చెడగొట్టొద్దు. ఇది నిజంగా చెప్తున్నానంటే రాజకీయాల్లో స్వార్థం కాకుండా నిజాయితీగా ఉండే వ్యక్తికి మాత్రమే సాధ్యం అవుతుంది. అది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే 100% నేను చెప్తున్నా ఈరోజు, నేను ఆయన దగ్గరగా చూసిన మా అందరికీ తెలిసిన ఇదేంటంటే, ఆయన ఈరోజు ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ ఏదైతే తీసుకుంటారో వాళ్ళందరినీ అసెంబ్లీకి పార్లమెంట్కి అడుగు పెట్టే పరిస్థితులు ఉంటేనే తీసుకుంటున్నాం. 100% అడుగు పెడతాం. అంటే కాదా లేదా, నో ఛాన్స్. 50-50 కూడా కాదు, 70-30 కూడా కాదు, 100% సీట్ మేము తీసుకుంటున్నాం. మేము తీసుకున్న ప్రతి దగ్గర గెలుస్తున్నాం, గెలిచి అడుగు పెడతాం. 2, మిగిలిన వారందరూ కూడా అధికారంలో ఉంటారు 100%. ఇది నేను చెప్తున్నా. ఎవరెవరు పని చేశారో ఏం చేశారు అనేది నాకు కూడా కొంత అవగాహన ఉంది. చేసిన వాళ్ళు చేయలేని వాళ్ళు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా క్యాడర్ ఇప్పటి వరకు కష్టపడి, ఎందుకంటే ఆయన మనస్తత్వం నాకు తెలుసు. ప్రతి ఒక్కరు కూడా అధికారంలో 100% వాళ్ళ పాత్ర ఉంటుంది, వాళ్ళకి బాధ్యత ఉంటుంది, వాళ్ళకి కూడా రేపు పదవులు ఉంటాయి, అందులో డౌటే లేదు. కానీ ఈ ఒత్తిడి అంటే నేను అనేది ఒత్తిడి ఉంటుందని ఓపెన్ గానే అధినేత అంటున్నప్పుడు, ఉంటుంది. రాకపోతే ఇవ్వకపోతే అన్నప్పుడు ఒక 2 ఉంటాయి. రాకపోతే మీకు వచ్చింది ఓకే, మీరు పక్కన పెట్టండి. రాకపోతే ఇవ్వకపోతే అప్పుడు ఆ గొడవల్ని ఎలా మేనేజ్ చేస్తారు? ఇప్పుడు మీకు ఈ ఎలక్షన్ ఎంత ముఖ్యమో అనేది అందరూ మాట్లాడుతున్నారు కదా. మీకే కాదు, ప్రజలకి ముఖ్యం అంటున్నారు, టీడీపీకి ముఖ్యం అంటున్నారు, జనసేనకి ముఖ్యం అంటున్నారు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, వివిధ వర్గాలు అంటున్నారు. నేను అంటుంది ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఈరోజు క్లారిటీ ఉంది, ఒత్తిడి ఉంది. కళ్యాణ్ గారి మీద ఒత్తిడి డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే జీవితం అనేది, నేను అంటున్నా, ఒత్తిడి డెఫినెట్గా ఉంటుంది. నేను గెలుస్తానని అంటారు, ఎవరైనా గెలుస్తానని అంటారు. అయితే అన్ని కూడా మనం నాయకుడి మీద వదిలేసే పరిస్థితి ఉండాలి అని అందరికీ తెలిసినవి. కాకపోతే లాస్ట్ సెకండ్ వరకు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవడంలో తప్పు లేదు అంటున్నాను. చేస్తారు అంటున్నాను, చెయ్యరని మాత్రం అనడానికి లేదు. అప్పటి వరకు ఒత్తిడి పెడతారు పవన్ కళ్యాణ్ గారిని, ఎట్టి పరిస్థితుల్లో పెడతారు, మొహమాటం లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా పెడతారు. లాస్ట్ మినిట్ బీఫామ్ ఇచ్చేసి ఇంకా క్లోజ్, బీఫామ్ అయిపోయింది ఇచ్చేసేంత వరకు కూడా పెడతారు. ఆ ప్రెషర్ పెడతారు, ఎందుకంటే వాళ్ళకి జీవితాలు పెడతారు. కొంతమంది ముందే వదిలేస్తారు, కొంతమంది పవన్ కళ్యాణ్ గారితోనో చంద్రబాబు నాయుడు గారితోనో ఆయనతో ముందే వాళ్ళకి ప్రెషర్ పెట్టకుండా ఉండాలని ముందే వదిలేస్తారు. ఇవన్నీ రకరకాలు ఉంటాయి. కానీ డెఫినెట్ గా ఎస్, మేమైతే పొత్తు ధర్మం అనేది అందరికీ కమ్యూనికేట్ చేయగలుగుతారా? చేశాం కదా. నాకు తెలిసినంత వరకు పొత్తు ధర్మం 100% వెళ్ళింది. అయినా కూడా ఎవరు లైఫ్ వాళ్ళు చూసుకుంటారు, ఎవరు ఉంటది, కొంత ఉంటది. నేను వాళ్ళ తప్పు పట్టను అలాగని చెప్పి మేము డెఫినెట్ గా మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరికి, ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. ఒక్కరోజు ఒక్క సెకండ్ జనసేన పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళని మేము 100% పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్ గా వాళ్ళని మంచి స్థాయిలో కూర్చోబెడతారు. అది మాకు అందరికీ కూడా నమ్మకం ఉంది. విక్రమ్ గారు, విజయావకాశాలే ప్రాతిపదికగా అనేది చాలా నొక్కి